ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? మీ నాన్న కోసమమ్మా. నాన్న ఎక్కడికెళ్లారు? చెప్తే కదా, ఈ మధ్య చెప్పా పెట్టకుండా బయటకెళ్తున్నారు. నేనంటే అస్సలు బొత్తిగా బయలు లేకుండా పోయింది. ఏంటమ్మా ఏమైంది? నాన్న బయటికి వెళ్లారు తాతయ్య. ఇంకా రాలేదని అమ్మ కంగారు పడుతుంది. అదిగో వచ్చేసాడమ్మా, రారా, నీకోసమే చూస్తున్నారు. ఏమైంది నాన్న? అమ్మకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లారు నాన్న? అమ్మ మీ మీద కోపడుతున్నారు. బొత్తిగా మీకు భయమే లేకుండా పోతుంది అంటున్నారు. గుండమ్మ, నువ్వు ఆ రోజులకి వెళ్ళకు. అవును, ఇంతకీ ఎక్కడికి వెళ్ళినట్టు మీరు? చలపతి గురించి ఊర్లో ఎంక్వైరీ చేయించడానికి వెళ్ళాను. అవునా, ఏమైనా తెలిసిందా? లేదు గుండమ్మ, ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఏమవుతుందో తెలియట్లేదు. కళ్ళ ముందే తన సొంత కూతుర్ని పెట్టుకుని కూతురు కోసం వెతుకుతున్నారు నా తండ్రి. సర్లేండి, దొరకకుండా ఎలా పోతుంది? ఖచ్చితంగా దొరుకుతుంది. నేను నమ్ముకున్న దేవుడు నాకు అన్యాయం చేయడు. భోజనం వడ్డిస్తాను, రండి. అలాగే. ఏమైందిరా? తిరిగి తిరిగి హెడేక్ వస్తుందన్న. అయ్యో నాన్న, ఇట్రండి, మీకు హెడ్ మసాజ్ చేస్తాను. రండి, కూర్చోండి. ఇప్పుడు ఎలా ఉంది నాన్న? మీ అమ్మలాగే నీ చేతులు కూడా ఏదో మహత్యం ఉంది పల్లవి. మీ అమ్మ కూడా అంతే. హెడేక్ వస్తుందంటే తల పట్టుకుంటుంది, కానీ హెడేక్ తగ్గిపోతుంది. కానీ ఈలోపే కొంచెం భయం. భయమా? భయం ఎందుకు నాన్న? అంటే మా గుండమ్మకి కొంచెం సున్నితత్వం ఎక్కువమ్మా. వీడి తలకాయ గుండమ్మ చేతుల్లో పెట్టాడనుకో, తబలా వాయించినట్టు వాయించేస్తుందమ్మా. నాకు అప్పుడప్పుడు సౌండ్లు కూడా వినబడుతుంటాయమ్మా, అందుకే నేను దగ్గర కూడా వెళ్ళనమ్మా.